పీఠాపురంలో పరిస్థితి పిఠాపురం పెట్టలేకపోతావునా? అంటే మన పార్టీ ఎత్తిపోగల పథకం కింద ఎత్తిపోవటమే. మనం రావంటావా? జాడొచ్చావునా? తెలిసిపోయిందా జనాలకి మన గురించి? జనాలు తెచ్చి మనం 5,000 లెక్కిస్తా ఉన్నా కూడా పిఠాపురంలో మనం గెలిచే పరిస్థితి లేదు. అదేంటి 6,000 ఇస్తా. నువ్వు 6,000 7,000 మన చీరలు కూడా ఇచ్చానుగా. చీరల గురించి చీరలు కట్టుకుంటున్నారు తప్ప ఓటేసాడు ఏం లేడు. నాకేమవుతుందో కూడా నాకు తెలియదు. నీ కాళ్ళు పట్టుకుంటానా? క్షేమరాజు నీ కాళ్ళు పట్టుకుని మనసు సంతోషపడే మాటలు చెప్పు క్షేమరాజు. నిద్ర కూడా రావట్లేదు. నీ కాళ్ళు పట్టుకొని చెప్తానా ఏంటంటే చెప్పు. ఆయన పవన్ కళ్యాణ్ అదేనా భయం అంతా? ఆడికి వెళ్తాం. పిఠాపురం రావా? పెట్టాపురం లేదు. నువ్వు వినా ఎత్తిపోయింది ఎత్తిపోల పథకం నా స్వామి. ఖచ్చితంగా చెప్తున్నా ఈసారి ఆయన మీద ఖచ్చితంగా మన గీతము గెలుస్తుంది. నేను 100% చెప్తున్నా. కష్టంనా? వద్దునా? ఓటికి 10,000 ఇస్తా. 20,000 గెలుచాం. ఒక బంగారు ఉంగరం కూడా ఇస్తా. నువ్వు బంగారం 25 క్యారెక్టర్లు అది కట్టి గెలిచేది లేదు. అంతే అంటావా? వద్దునా? పెట్టాపురం గొడ్డలు తీయమంటావా? గొడ్డలు తీస్తావా? తీ అయితే గొడ్డలు తెస్తా. తీయమంటావా? గొడ్డలు తీ అయితే. వద్దు, గొడ్డలకు పొద్దున లేదు. పీఠాపురంలో చూసావా జన సైనికులు ఎలా ఉన్నారో? వాళ్ళందరితో మనకొద్దు. మనం గీతమ్మ క్షేమరాజు అదంతా వద్దు. గీతమ్మ గురించి చెప్పు. అదేంటి నెత్తి నేర్చుకున్నావు అంటే మన పార్టీ నెత్తిన చాలా బాధగా ఉంది క్షేమరాజు. మన పార్టీ గెలిచే విధంగా ఏదైనా చెప్పరాదు?